వెల్కమ్ టు ఎస్టీవీ. నా పేరు శ్రావ్య. బులెటిన్లో అప్డేట్స్ చూద్దాం. పెంచిన గ్యాస్ ధరలు వెంటనే తగ్గించాలని, మార్కెట్లో నెలకొన్న గ్యాస్ కృత్రిమ కొరతను నివారించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం నంద్యాలలో సిపిఐ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు జి లక్ష్మీదేవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, జిల్లా నాయకుడు మురళీధర్ పాల్గొన్నారు. అంతర్జాతీయ పరిస్థితుల సాకుతో దేశంలో గ్యాస్ ధరలు పెంచి సామాన్యుల నడ్డి విరచడం కేంద్ర ప్రభుత్వానికి తగదన్నారు. ఈ ధరల పెరుగుదల ప్రభావం కేవలం ఇళ్లకే పరిమితం కాలేదని, చిరు వ్యాపారులు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చిన్న హోటళ్లు నడుపుకునేవారు గిట్టుబాటు కాక తమ జీవనాధారాన్ని కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబ పరిస్థితులు, ధర రేట్లలో ఇప్పుడు కూడా గ్యాస్ కూడా లేకుండా ఆనాడు చంద్రబాబు నాయుడు మీకు పొగ రానియను, మీకు ఏం రానియను, మీకు కళ్ళేరగతాడని చెప్పి మా మీద ప్రేమలు చూపించి ఈ పొద్దు గ్యాస్కి అలవాటు పడినాం. టౌన్లో ఒక్కరికి కట్టె కొనడానికి కూడా అవకాశాలు లేకుండా ఉన్నాయి. ఇప్పుడు ఈ గ్యాస్ ఇంత రేట్లు పెంచి ఈ పేదవాళ్ళకు డబ్బులను తీసుకొచ్చి అంటగడుతున్నారు. వాళ్ళు ఏం తింటారు? ఆడపిల్లలతో పిల్లల్ని స్కూల్లో పంపించారా 7 గంటలకే? స్కూల్లో ఇచ్చిన పొజిషన్లు ఇప్పుడు మీకు ఇంత గ్యాస్ ధర పెంచితే మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు నీకేమన్నా కొంచెమంది అర్థమంది ఆడవాళ్ళ గురించి నువ్వు ప్రేమ చూపిస్తున్నావా, ఖర్చు చూపిస్తున్నావా? ఆడపిల్లలకు 1500 వేస్తానని చెప్తే ఇంతవరకు అది కూడా లేదు. కాకపోతే మీరు ఆడవాళ్ళకి మీరు నష్టమే జరుగుతున్నారు తప్ప లాభం చేయడం లేదు. దయచేసి మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని కొంచెం మన ఆంధ్రప్రదేశ్ను మరి దాన్ని మీరు కాపాడమని చెప్పి మేము కోరుతున్నాం. అక్కడ మీరు మోడీ గారికి తొత్తైపోయినారు కాబట్టి ఈ పొద్దున రోజుల్లో ఇన్ని కుటుంబాలు ఇంత భంగమైపోతున్నాయి రోడ్ల మీద పడి. ఒక్కసారి మీరు విమానాన్ని చూడండి, ఎట్లా కింది మీకు పల్లెలు వీళ్ళని ఎట్లా మునిగిపోతున్నారు. కట్టెలు లేక, పొగలు లేక, ఏం లేక ఇప్పుడు ఈ గ్యాస్ మీద అలవాటు పడి పోలేక పిల్లలు ఉపాసం పంపించుకున్నారు. దయచేసి మీరు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చామని చెప్పి ఎప్పుడే మేము మా ఆంధ్రప్రదేశ్ మహిళా సంఘం నుంచి మేము ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వము పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని, అదేవిధంగా స్థానిక డీలర్లు కూడా కృత్రిమ గ్యాస్ను సృష్టించడం మానుకోవాలని చెప్పి ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ ఏమంటే గత వారం రోజుల నుండి కేంద్ర ప్రభుత్వము యుద్ధం అనే పూచితో ఇవాళ గ్యాస్ ధరలు ఉన్న బలంగా 60 రూపాయలు పెంచడం జరిగింది. ఎందుకంటే గత యూపీఏ 2 ప్రభుత్వ హయాంలో 450 రూపాయలు ఉన్న గ్యాసు 500 రూపాయలు చేసినందుకు ఇప్పుడున్న బీజేపీ నాయకులందరూ రోడ్డు మీద వచ్చి మా గ్యాస్ ధర తగ్గించాలన్నారు. కానీ ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం 12 ఏళ్ల కాలంలో ఇవాళ 1100 రూపాయలు దాటిపోయి తిరిగి 60 రూపాయలు పెరగడం జరిగింది. కానీ ఇప్పటికే నిత్యావసర ధరలు పెరిగి నిరుపేదలు తినలేని పరిస్థితుల్లో ఉంటే ఇప్పుడు యుద్ధం పూచి పెట్టి ఇవాళ గ్యాస్ ధరలు 60 రూపాయలు పెట్టడము ఎంతవరకు సమమని మేము సిపిఐ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ప్రశ్నిస్తున్నాం. ఎందుకంటే ఇవాళ చూస్తున్నాం దేశంలో చాలా అల్లకొల్ల పరిస్థితులు ఉంది. ఇప్పటికే అనేక రకాల రేట్లు పెరిగిపోయి పెట్రోల్, డీజిల్ ఒక పక్క పెరిగిపోయింది, తిరిగి అనేక రకాల నిత్యావసర ధరలు పెరిగిపోయినాయి. కానీ ఈరోజు ఇప్పుడు కూడా మరీ తిరిగి 60 రూపాయలు పెంచడం అనేది ఈ దుర్మార్గమైన చర్య. ఎందుకంటే ఇందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉంది. రాష్ట్ర ప్రభుత్వము మహిళలకు అనేక రకాల వరాలు ఇస్తారు. కానీ ఈరోజు మహిళలు వంటి గ్యాస్ ధరల పెరిగితే ఏమాత్రం మాట్లాడకపోవడము సిగ్గుచేటు. ఇప్పుడైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము ఇద్దరు కలిసి గ్యాస్ ధరలు తగ్గించాలా. లేని పక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ పెంచిన గ్యాస్ ధరను వారే కట్టుకొని గతంలో ఉన్న ధరకు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఈరోజు సిపిఐ అదేవిధంగా మహిళా సమాఖ్య NFIW ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ బాబా ఫక్రుద్దీన్ గారికి, అదేవిధంగా సిపిఐ పట్టణ కార్యదర్శి, పట్టణ సహాయ కార్యదర్శి లక్ష్మీదేవి, శ్రీనివాస్ గారికి, ధనంజయ్ గారికి, వ్యవసాయ కార్మిక సంఘం ఈరోజు ఈ గ్యాస్ ధరలు
ఏదో గ్యాస్ కొరత వచ్చి కాదు, స్వయాన ప్రధానమంత్రి చేసిన తప్పు వల్లనే మన విదేశాంగ విధానం లోపాల వల్లనే ఇది గ్యాస్ ధరలు పెరగడం జరిగింది, గ్యాస్ కొరత రావడం జరిగింది. ముఖ్యంగా రష్యా నుంచి మనం సబ్సిడీ పైన ఈ గ్యాసు, పెట్రోల్ ఇవన్నీ మనకు అందేటివి. అయితే అమెరికా ఆంక్షలు పెడితే దానికి భయపడి దానికి తలకి నరేంద్ర మోడీ రష్యా నుంచి మేము కొనుగోలు చేయమని చెప్పడం, తర్వాత మళ్ళీ అమెరికా పర్మిషన్ ఇచ్చిందని చెప్పేసి రష్యా నుంచి తీసుకుంటామనడం, ఈ డ్రామాలు ఆడడంతో రష్యా మళ్ళీ రేట్లు పెంచడం జరిగింది. దీన్ని కేవలం నరేంద్ర మోడీ చేసిన తప్పు వల్లనే ఈ తప్పిదం జరిగింది. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వ్యాపారస్తులు, బీజేపీ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వ్యాపారస్తులు కృత్రిమ కొరత సృష్టిస్తూ బ్లాక్ మార్కెటింగ్ చేస్తారు. బ్లాక్ మార్కెటింగ్ వల్లపైన చర్యలు తీసుకోవడం జరిగింది. మన పట్టణంలో చాలామంది గ్యాస్ పైన రొట్టెల వ్యాపారం చేసుకునే వాళ్ళు, అదేవిధంగా చిన్న చిన్న హోటళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సిలిండర్లు దొరకగా బ్లాక్లో కొనడం వాళ్ళ ఉపాధి దెబ్బతింటుంది. ఇది ఇట్లా కొనసాగితే చాలా సంక్షోభం వస్తుంది, ప్రజలు చాలా ఇబ్బందులు పడతారని చెప్పేసి గృహ అవసరాలకు సంబంధించి కృత్రిమ కొరత సృష్టించకుండా వెంటనే ప్రభుత్వం ప్రకటనలకు పరిమితం కాకుండా చర్యలు తీసుకొని ఈ గ్యాస్ ధరలు కూడా తగ్గించాలని చెప్పేసి సిబిఐగా డిమాండ్ చేసి ఈరోజు అంతర్జాతీయ సమస్యలను అంతర్జాతీయ సమస్యలను చేసి ప్రధాని మోడీ గారు ఈ యొక్క గ్యాస్ బండను ఉత్పన్నగా మార్చడం దుర్మార్గము. ఎందుకంటే దేశ ప్రధానిగా ఉండి కూడా గ్యాస్ ధరలు కానీ, చమురులు కానీ, పెట్రోల్ డీజిల్ కానీ నివారించలేని అసమర్థత ప్రధాని అని చెప్పుకోవాలి. ఎందుకంటే 145 దేశ ప్రజల భవిష్యత్తును ట్రంప్ చేతిలో పెట్టి ఆయన తమాషా చేస్తూ ఉన్నారు. ట్రంప్ ఏ విధంగా అయితే చెప్తాడో ఆ విధంగానే ఈ యొక్క మోడీ గారి ప్రభుత్వం కూడా నడుచుకుంటూ ఉంది. భారతదేశంలో ప్రజలందరూ కూడా గమనించి సిగ్గుపడాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నారు. ఈ యుద్ధం పేరుతో యుద్ధం జరిగింది కరెక్టే, కానీ యుద్ధం ముసుగులో ఈ యొక్క గ్యాస్ బండను పెంచేసి 20 రోజుల ముందే 60 రూపాయలు పెంచడమే కాకుండా తీవ్ర సంక్షోభాలకి నెట్టడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ STV. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా STV